ప్రయాణికుల రద్దీతో విశాఖ కిక్కిరిసిపోయింది. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ప్రధాన జంక్షన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ప్రైవేటు బస్సు యజమానులు విపరీతమైన ఛార్జీలు వసూలు చేస్తూ ఉండడంతో ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. సందర్భంగా విశాఖలో విపరీతమైనటువంటి రష్ నెలకొంది. ఎక్కడికక్కడ జనం రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులతో అన్ని ప్రాంతాలు కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు విశాఖపట్నంలో ఉన్నటువంటి బస్ స్టాండ్లో, అదేవిధంగా రైల్వే స్టేషన్, అన్ని ప్రాంతాలు జనాలతో విపరీతంగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశాఖలో మనం ద్వారకా బస్ స్టాండ్లో ప్రస్తుతం చూడవచ్చు. జనం అంతా కూడా బారులు తీరు ఉన్నారు. బస్సుల కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాలకు విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగించడానికి, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ చేరుకున్న వారితో ఈ ప్రాంతం అంతా కూడా విపరీతమైన రద్దీ నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఆర్టీసీ అధికారులు దాదాపు ఈ సంక్రాంతి ఫెస్టివల్ 5 రోజులు కూడా దాదాపు 1500 బస్సులను విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగించేందుకు నడుపుతూ ఉన్నారు. విజయవాడ, అదేవిధంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు కూడా స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. ఈ 1500 బస్సులతో ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా కూడా సాధారణమైన ఛార్జీలతోనే ఆర్టీసీ అధికారులు ఈ బస్సులను రన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మన రిజర్వేషన్ కౌంటర్ వద్ద ఉన్నటువంటి ప్రయాణికుల క్యూ లైన్ మనం చూస్తూ ఉన్నాం. విపరీతంగా కూడా నిన్నటి నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు ఈ రష్ను క్లియర్ చేయడానికి సంబంధించి కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంటనే ప్రయాణాలకి టికెట్ లభించేలాగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సంక్రాంతి రద్దీ వేళ ఆర్టీసీ కూడా పెద్ద ఎత్తున క్యాష్ చేసుకోవడానికి ముందస్తుగానే రెడీ అయింది. గత ఏడాది దాదాపు 2 కోట్ల ఆదాయాన్ని విశాఖ రీజియన్ ఆర్జించగా ఈసారి 4 కోట్ల వరకు ఆదాయాన్ని తీసుకురావాలని చెప్పి ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుని ఈ ప్రత్యేక బస్సులను నడుపుతూ ఉంది. అయితే ఆర్టీసీ వైపు ఈ బస్సులు నడుపుతుండగా మరోవైపు రైల్వే స్టేషన్లు కూడా విపరీతంగా కిటకిటలాడుతున్న వివిధ ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్ చేరుకున్న వారు, అదేవిధంగా అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందు వరకుతో పూర్తిగా కూడా విపరీతమైన రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. చెప్పండి, ఈ 2 రోజులు రష్ ని ఎలా క్లియర్ చేస్తున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సంక్రాంతి 2026 సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు ద్వారకా బస్ స్టాండ్ చేశాం. ముఖ్య కోడలైన ఉత్తరాంధ్రకి ఈ ద్వారకా బస్ స్టేషన్ ముఖ్య కోడలి. దీనికి కూడా మొన్నటి నుండి కూడా రష్ బాగా పెరిగిందండి. నిన్న కూడా 270 బస్సులు తిప్పడం జరిగింది స్పెషల్ షెడ్యూల్ నుండి. ఇక్కడ నుండి కూడా ఆల్రెడీ 130 బస్సులు ఆల్రెడీ వెళ్ళినాయి. సాయంత్రానికి 300 బస్సుల వరకు క్రాస్ చేస్తుంది. కాబట్టి ఇదే కాకుండా 14th వరకు కూడా స్పెషల్ బస్సులు ఉన్నాయి. రోజుకి 400 బస్సులు. లాస్ట్ ఇయర్ 10-50 బస్సులు తీసుకు 1600 బస్సుల వరకు ప్లాన్ చేసాము. రాత్రి పగల్లో కూడా అధికారులు, సూపర్వైజర్లు అందరూ పూర్తి స్థాయిలో మేము నిఘా ఉంచి సెక్యూరిటీ సిబ్బందితో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అంటే ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి బస్సులు ఎక్కువ తిరుగుతాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రయాణికులు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి క్రాస్ చేసినప్పుడు జాగ్రత్తగా వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని విజ్ఞప్తి అండి. మన శ్రీశక్తి స్పెషల్ బస్సులు కూడా శ్రీశక్తి అవుతుందండి. ఇది కూడా సాధారణ ఛార్జీలు వసూలు చేసిన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం ప్రకారంగా సాధారణ ఛార్జీలు వసూలు చేసి ప్రయాణికులకే స్వేచ్ఛే ముఖ్యంగా వాళ్ళ క్లియరెన్సే ప్రథమ ధ్యేయంగా మేమంతా కూడా ద్వారకా బస్ స్టాండ్ మేము కూడా ఎప్పటికప్పుడు రేపు ఇంకా ఎక్కువ ఉంటుందండి. రేపు ఎల్లుండి కూడా హైయెస్ట్ పీక్ చేరే అవకాశం ఉంటుంది. దాని తగ్గట్టు కూడా మేము పూర్తి ఏర్పాట్లు చేశాము. బస్సెస్ అన్ని కూడా రెడీగా పెట్టుకొని ఒకేసారి ఫ్లోట్ వచ్చినట్టు వాళ్ళు క్లియర్ చేయడానికి అందరికీ కూడా సిద్ధం చేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకటే ప్రయాణికులు ఒకేసారి ఒకే బస్సు ఎక్కకుండా బస్ స్టేషన్ ఉన్న ప్లేసే ఉంటుంది. సో ఒకేసారి బస్సులు ఫ్లో పెరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒకేసారి అందరూ ఎక్కకుండా సమయం పాటించి క్యూ పాటించాలంటే అందరికీ కూడా సుఖంగా సురక్షితమైన ఆర్టీసీని ఎన్నుకోవాలని కోరుతున్నాను. ఈ సంక్రాంతి రద్దీ వేళ ప్రయాణికులంతా కూడా జాగ్రత్తలు వహించి రాకపోకలు సాగించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ సత్యతో విక్రమ్, 10 టీవీ, వైజాగ్.